రాముడి జన్మ ఎక్కడైనా అని అడిగే మూర్ఖుడున్నాడా? రాముని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధమని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం వేములవాడ మండలం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బండి సంజయ్ అమ్మకు పుట్టినావా అని అనలేదంటున్నాడు. అమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని ప్రశ్నించారు. హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బతికున్న మా అమ్మను పట్టుకుని తప్పుగా మాట్లాడావు. మా అమ్మ ఆత్మ ఘోషిస్తుంది వెధవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో కరీంనగర్ ఎంపీగా చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రావడం లేదన్నారు. హిందూ అని చెప్పుకుంటున్న బండి సంజయ్ వేములవాడ దేవస్థానానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అనిన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయనిద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు. రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంటున్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు, అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది. విధవా నువ్వు మళ్ళీ మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు.